పంచాయతీ కార్మికులందరూ కలిసి మరి రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే మా పంచాయతీ కార్మికులకు ఉన్నటువంటి సమస్య మెయిన్ ఏంటంటే జీతాలు మరి సరైనటువంటి జీతాలు వేతనాలు లేవు. ఎందుకంటే 10,000కి మించి డిపో సారు పెంచమంటున్నాడు. అంటే మాకు కనీసం 26,000 కుటుంబం గడవాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో 26,000 జీతం ఉండాలి. కానీ మున్సిపాలిటీలో కూడా మేము చేసే పని గలీజ్ పని చేస్తున్నాం. మేము వాళ్ళు చేసేది ఏదో మేము కూడా అదే చేస్తున్నాం. కానీ వాళ్ళకు వేతనం ఎక్కువిస్తున్నారు. మాకు పంచాయతీలో వేతనం ఇంతకంటే ఎక్కువ ఇవ్వమని అటు సెక్రటరు ఇటు మరి డిపో సార్ గారు ఇదే విధంగా చెప్తున్నారు. మాకు 3 సంవత్సరాలైంది అసలు జీతం పెంచడం లేదు. గోనెగండ్ల పంచాయతీలో ఆదాయం మేము దండికి పెంచుకుంటున్నారు. వాళ్ళు ఒక్కొక్క ట్యాప్కి వచ్చేసి 9,900 ట్యాప్కి ఒక సంవత్సరానికి తీసుకుంటున్నారు. మరి ఇంటి పనులు అలాగే పెంచినారు. మరి గోనెగండ్ల ఆదాయం దండిగా ఉంది. ఉన్నా కూడా ఏం చేస్తున్నారంటే జీతాలు మాత్రము వాటికే 10,000 వరకే మినిమం, అంతగా మించి లేదు. మీ ఇష్టం అయితే చేయండి లేకపోతే లేదంటున్నారు. రెండోది ఈఎస్ఐపిఎఫ్ మరి 3 సంవత్సరాల కిందటే మేము సర్కులర్ తెచ్చిచ్చినాం. తెచ్చిస్తే కూడా వాళ్ళు అధికారులు నిర్లక్ష్యం చేసి దాన్ని రాయడం లేదు. అసలు ఈఎస్ఐపిఎఫ్ అసలు రాయడం లేదు. మాకు ఈఎస్ఐపిఎఫ్ కావాలి, మాకు 26,000 జీతం ఖచ్చితంగా అమలు చేయాలి. మాకు అధికారుల వేధింపులు కూడా తొలగించాలి. ఎందుకంటే అధికారుల వేధింపులు భయపడిస్తున్నారు. మీ ఇష్టం అయితే చేయండి లేకపోతే పోండి, మాకు అవసరం లేదు మీరు అని చెప్పేసి. అంటే మేము 30 సంవత్సరాలు చేసినా కూడా పోండి అంటున్నారు. నా పేరు బతుకన్న C2 గోనెగండ్ల. ఈ సమస్య గోనెగండ్ల కొండూరు ఒకటే ఉందా, జిల్లా అంతా ఉంది? జిల్లా మొత్తం అంతా ఉంది. అన్ని పంచాయతీల్లో ఇదే ఉంది. ఆలూరులో ఈ రోజు కూడా చూస్తే ఆలూరు పంచాయతీలో కూడా 9,000 ఇస్తున్నారు. అంటే తాలూకా అయినప్పటికైనా కూడా అక్కడ కూడా అంతే ఇస్తున్నారు.